వైసీపీ వాళ్ళు అంటున్నారు, వైసీపీ లవర్ లేడీ అని టీడీపీ వాళ్ళు అంటున్నారండి. అసలు నేను ఎవరికి లవర్నండి? శ్రీకాంత్ ఒక్కడే అనే లవర్ పోస్టులు పెట్టట్లేదు. అంటే వాస్తవాలని కొంత రాంగ్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఈ కూడా. అంశాలలో అంటే అండి పత్రికల్లో ఆర్టికల్స్ వచ్చేటప్పటికి, రెండోది మీరు రకరకాల కళ్ళజోళ్ళు పెట్టుకుని రకరకాల డ్రెస్సుల్లో మేకప్తో ఫోటోలు కనిపించేటప్పటికి సహజంగానే మిమ్మల్ని చూసేటప్పటికి ఆ రకమైన భావన వాళ్ళందరికీ వచ్చి ఉండొచ్చు. రాంగ్ ఇన్ఫర్మేషన్ బహుశా ఇవి ఇంతలా చేస్తుందేమో, ఆ పత్రిక వార్త చదివిన తర్వాత ఎవరికైనా కూడా అదే రకం అనిపిస్తుంటే, దానికి తోడు మీ ఫొటోస్ అన్నీ చూసిన తర్వాత కూడా ఈ రకమైన పోస్టులు వీళ్ళందరూ పెడుతూ ఉండొచ్చు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, మీ మీద ట్రోల్ చేస్తున్న వాళ్ళైనా, వైసీపీ కార్యకర్తలైనా, మేమర్స్కైనా ఏమైనా అప్పీల్ చేసుకుంటారు బిగ్ టీవీ ద్వారా అరుణ గారు? నన్ను ఇంకా ట్రోల్స్ చేయడం ఆపేయండి. నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు. నన్ను ఇంకా ట్రోల్స్ చేయొద్దండి. అట్లా ఫేస్బుక్ లో, వాట్సాప్ లో నాకు వైసీపీ వాళ్ళు లవర్ లేడీ నేను కాదండి, టీడీపీ వాళ్ళు లవర్ లేని కానీ నేను నేను ప్రేయస్ని శ్రీకాంత్ ఒకటేనండి. మీ అందరికి వీలైతే నా ప్రేమను బతికించండి, నా ప్రేమను చంపేద్దండి. ఇట్లాంటి ట్రోల్స్ చేసి ఒక ప్రజలకి చాలా హాని అండి. ఇలాంటి వార్తలు, ఇలాంటి రూమర్స్, ఇలాంటి ఇది ఒక్క మీకు ఒక విషయం తెలుసో లేదండి, అసలు ఇదంతా ఎందుకులే, అతను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి అని ఏ అధికారం నాకు ఆగ్రహం ఇచ్చాడండి. జైలు ట్రాన్స్ఫర్ చేసినా కూడా 3 ఏళ్ళు జీవోకి ఎలిజిబుల్ ఉందండి, అదొక పనిష్మెంట్. ములాఖాతు ఇవ్వకుండా ఆపినా కూడా అదొక పనిష్మెంట్.